హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్సోయ్ కిచెన్. ఈరోజు రెసిపీ కరకరలాడుతూ ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే పన్నీర్ పెసరట్టుని వీడియోలో చూద్దామండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంక స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను, తొక్కపప్పు. ఒక కప్పు పెసరపప్పు, సేమ్ అదే క్వాంటిటీ రైస్ కూడా తీసుకుంటున్నాను. పెసరపప్పుని ఈ రెండింటిని కూడా బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఒక 3-4 సార్లు క్లీన్ చేసుకున్నాక ఇంకొంచెం మంచి వాటర్ వేసి ఒక రాత్రంతా కానీ లేకపోతే ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఒక 5-6 గంటల తర్వాత కానీ ఓవర్ నైట్ కానీ నానబెట్టిన తర్వాత మార్నింగ్ అయితే నేనైతే మార్నింగ్ అనమాట ఇలా క్లీన్ చేసుకున్నాను శుభ్రంగా. పొట్టు ఎక్కువ తీయలేదు, దాంట్లోని ఏమైనా రాళ్ళు ఇవేమైనా ఉంటే తీసేయాలి. ఎందుకంటే మాకు పొలంలో పండిన పెసరపప్పు కనుక రాళ్ళు కానీ ఏమైనా చిన్న చిన్న గడ్డి పరకలు ఏమైనా ఉంటాయి, అలాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకోవడానికి బాగా క్లీన్ చేసుకోవాలి. పొట్టు అయితే తీయవసరం లేదు, రెండు బాగా చక్కగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాము. ఈ మిక్సీలోని 2 పెద్ద వెల్లుల్లి రెబ్బలు, ఇంకా అల్లం చక్కగా క్లీన్ చేసి వేసుకోవాలండి. అల్లం పైన పొట్టు తీయకపోతే దానిపైన మట్టి ఉంటుంది కదా, అందుకని క్లీన్ చేసి వేసుకోవాలి. మనకి కారానికి సరిపడా ఒక 6 మిర్చి, జీలకర్ర వేసుకొని చక్కగా సాఫ్ట్గా మనం మిక్సీ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. ఈవెన్గా మొత్తం అంతా కూడా ఈవెన్గా కలుస్తుంది. చూసారు కదా. ఇప్పుడు ఇందులోని బియ్యం అనేది కొంచెం బరకగా ఉంటుంది, అట్టు కూడా అందుకేనే కరకరలాడుతుంది. మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. మనం సాల్ట్ కూడా ముందే మిక్సీలో వేసి మనం పేస్ట్ చేసేసాం కనుక అంతా ఈవెన్గా సాల్ట్ కలిసిపోయి ఉంటుంది. ఇది పన్నీర్ అండి. ఇది నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న పన్నీర్. దీన్ని మనం చాప్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇలా చాప్ చేసుకున్నాను కదా, ఇలా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చీజ్. ఇవ్వండి, ఈ పెసరపప్పు పేస్ట్లోనే కొంచెం మెంతి కస్తూరి మెంతి వేసుకోవాలి. చూడండి, బాగా చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఈ పెసరపప్పు దోశ కోసం. ఇందులో మనం అన్నీ వేసాము, ఆనియన్స్ అయితే నేను వేయట్లేదు ఇందులోని, కనుక ఇదైతే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఆనియన్స్ వేసుకుని చేసుకునే దోశ వేరు. నేను మీకు చెప్పాను కదా పన్నీర్ దోశ అని. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం టు అప్ పెట్టుకొని ఇలాగ 1-1.5 గరిటెలు ముద్ద పేస్ట్ వేసుకొని దీన్ని ఇలా చుట్టూ కూడా నెరుముకోవాలి. ఇలాగ రౌండప్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2-3 మినిట్స్ వదిలేస్తే ఇది చక్కగా వేడెక్కుతుంది. వేడి చూసారు. దీనిపైన ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సేమ్ మనం ఎలా దోశలు వేస్తాం అలాగే యాజ్ దోశ వేసేసుకొని దీనిపైన నేను చీజ్ పెట్టుకుంటున్నాను. దీనిపైన ఇప్పుడు నేను పన్నీర్ వేసుకుంటున్నాను. ఈ పన్నీర్ అయితే నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. ఇది ఎప్పుడైతే కావాలనుకుంటే మనం అది ఇప్పుడు మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు, షాపుకి వెళ్ళాల్సిన పని లేదు. ఇలా ఇంట్లో వచ్చేసే పన్నీర్ కూడా బాగుంటుంది. చూడండి, ఇలాగా దీనిపైన పన్నీరు మనకు కావాల్సిన మొత్తం వేసుకోవచ్చు. ఎంత పన్నీర్ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వేడెక్కే కొలది ఆ కింద పెట్టే చీజ్ అయితే మెల్ట్ అవుతుంది, ఈ పన్నీర్ దానికి అటాచ్ అవుతుంది అనమాట. దీనిపైన ఒకవైపు మాయా వేసుకుంటున్నాను. మాయ కూడా బాగుంటుంది. పిల్లలు ఇవన్నీ కూడా నాకు అలవాటు చేశారండి. మమ్మీ మాయా కోను, అది కోను, ఇది కోను అని. లేకపోతే నాకు ఇవేమి తెలీదు. పిల్లలకి చేయటం వల్ల ఇవన్నీ నాకు తెలిసాయి. ఒకవైపు మాయ వేసుకొని ఇంకొక వైపు ఆ స్పేస్లోని టమాటో సాస్ వేసుకుంటున్నాను. ఇలాగా ఈ దోశ పైన ఇవన్నీ వేసుకున్నాక ఇది తినేటప్పుడు ఎంతో టేస్ట్ వస్తుందండి. మనం చట్నీ లేకపోయినా కూడా తినేయచ్చు. చట్నీ కావాలంటే చట్నీ కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు పెసరట్టు అనేది ఎంత బాగా ఎర్రగా కాలితేనే అదంత టేస్ట్ ఉంటుంది పెసరట్టు. మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కనుక ఇది చక్కగా మంచి ఫ్రైగా అయ్యేటట్టుగా దోశ ఉండాలి, అప్పుడే పెసరట్టు అంటారు దాన్ని. మనం చూడండి, ఇది ఇలా బాగా కాలిన తర్వాత ఈ ఒట్టు అయితే పైకి వచ్చేస్తుంది.
దీన్ని మనం తిరిగేసుకోవటమే. ఇంకా చూస్తున్నారు కదా, దీన్ని ఇలాగా చూడండి. అలా ఒకవైపు కాలితే చాలు, ఎందుకంటే ఇది చాలా పల్చగా ఉంది పేపర్ లెక్క. చూసారు కదా ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఇది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. దానికన్నా ముందు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా నేను చాలా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను, నాకు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు తెలుసు కదా, ఈ పెసరట్టు ఫుల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. తర్వాత పన్నీర్లో కూడా ఇంకా ఇంకా న్యూట్రియంట్స్ ఉంటాయి. మిల్క్తో తయారు చేసిన ప్రతి దీంట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. పెసరట్టు అయితే మీకు చెప్పవసరం లేదు, ఆల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ కుకుంబరు, ఇంకా పెరుగు, ఇంకేం చెప్పాలండి. ఇప్పుడు చేసే ఈ బ్రేక్ఫాస్ట్లోని ఫుల్ న్యూట్రియంట్స్ తోటి ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇదని చెప్పాలి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పర్సన్కి ఒక్క పెసరట్టు, ఇలా పన్నీర్ పెసరట్టు ఒకటి సరిపోతుంది, కడుపు నిండిపోతుంది. డైట్ కూడా చాలా బాగుంటుంది ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. He likes very much. Thank you.